హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి డైలీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి లో ఇన్కమ్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక ఈ రోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి డైలీ సేవింగ్ ఛాలెంజ్ అండి. ఇక లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా స్మాల్ సేవింగ్ టిప్ అనమాట. ఇంకా టైం అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఖచ్చితంగా డైలీ ఈ టైంకి మనం మనీ అనేది అయితే సేవింగ్స్ చేసుకోవాలి అనేది అయితే మనం ఒక ఛాలెంజ్లా తీసుకొని సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇంకా అదేవిధంగా మనకి 1 మంత్కి 30 డేస్ ఉంటాయి కాబట్టి 30 డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి ఈ 12 మంత్స్ అయితే అంటే 1 ఇయర్కి అమౌంట్ ఎంత వస్తుంది, మనం ఎంతతో సేవింగ్స్ చేయాలి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి డైలీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట. ఇక అందరికీ యూస్ అయ్యేలా అనేసి అనుకున్నాము. అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి. ఎందుకంటే ఓన్లీ డైలీ 25 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇక ఆ అమౌంట్ని పెంచము, తగ్గించము. చాలామంది ఈ తక్కువ అమౌంట్తో ఏం సేవింగ్స్ చేస్తాం అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఆ అమౌంట్ కూడా చాలా ఎక్కువ కదా. అందుకోసమే ఓన్లీ 25 రూపీస్తోనే ఇక సేవింగ్స్ అయితే ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఆ అమౌంట్ని అయితే ఏం తగ్గించము, పెంచము. ఓన్లీ 25 రూపీస్తో మాత్రమే డైలీ కూడా సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 25 రూపీస్తో మనం సేవింగ్స్ డైలీ చేసాము అంటే 1 మంత్కి 30 డేస్ కాబట్టి ఈ 30 డేస్కి 750 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం 1 మంత్ సేవింగ్స్ వచ్చేసి 750 రూపీస్. మనం ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అయ్యాము అంటే 750 రూపీస్ అయితే వస్తుంది. 1 ఇయర్కి ఎంత వస్తుంది అనేది అయితే మీతో షేర్ చేస్తానండి. ఒకవేళ మీ వీలు పట్టి 25 రూపీస్ అయితే చాలా తక్కువ అమౌంట్ కదా, 50 రూపీస్తో సేవింగ్స్ చేస్తాం అనుకునే వాళ్ళు మీ వీలు పట్టి అయితే డైలీ కూడా 50 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. డైలీ కూడా 50 రూపీస్ ఇంటూ 30 డేస్ అనమాట చేసుకున్నాము అంటే 1 మంత్కి వచ్చేసి 1500 రూపీస్ అయితే వస్తుందండి. అంటే మనం ఓన్లీ 25 రూపీస్ 50 రూపీస్ అది కూడా ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఇక డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు డైలీ సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదు అంటే వీక్లీ, లేదు అనుకుంటే మంత్లీ మీ వీలు పట్టి 750 కానీ 25 రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకున్నారు అంటే 750 రూపీస్ సేవింగ్స్ చేసుకోవచ్చు. మంత్లీ వచ్చేసి 50 రూపీస్ సేవింగ్స్ చేయాలనుకున్నారంటే 1500 రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 25 రూపీస్తో మనకి 1 మంత్కి వచ్చేసి 750 రూపీస్ వస్తుంది కాబట్టి 750 ఇంటూ 12 మంత్స్ అంటే 1 ఇయర్కి వచ్చేసి అయితే 9000 రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం పెద్ద అమౌంట్ అయితే ఏం పెట్టలేదు కదా, చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసాము. ఇంకా ఓన్లీ 25 రూపీస్తో డైలీ సేవింగ్స్ చేసి సంవత్సరానికి వచ్చేసి 9000 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇక ఈ టిప్ అయితే యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం 50 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ చూస్తున్నాను. ఇక ఈ 50 రూపీస్ వచ్చేసి మనం డైలీ కూడా 50 రూపీస్ సేవింగ్స్ చేసామంటే 1500 రూపీస్ అని అయితే ఇప్పుడు చూసాం కదండి. ఇక అదేవిధంగా 1500 రూపీస్ ఇంటూ 12 మంత్స్ అంటే మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఈజీగా 18,000 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇంకా చాలా తక్కువ అమౌంట్ అనేసి అనుకోవచ్చు 50 రూపీస్ అయినా. ఇంకా మీ వీలు పట్టి 25 రూపీస్ అయితే 25 రూపీస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే 50 రూపీస్ అయితే మీ వీలు పట్టి అయితే మీరు ఈ 2 టిప్స్లో అయితే ఒకటైతే ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా 1500 ఇంటూ అంటే 1 మంత్కి 1500 కాబట్టి అంటే మనం 50 రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే 1500 రూపీస్ వస్తుంది కదా. 1500 ఇంటూ 12 మంత్స్ అంటే 18,000 రూపీస్ 1 ఇయర్కి. ఇక డైలీ కూడా ఓన్లీ 50 రూపీస్తో మనం సేవింగ్స్ చేసి సంవత్సరానికి వచ్చేసి 18,000 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు కదండి. చాలా ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా అందుకోసమే మనం ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేస్తారు, అమౌంట్ పెంచట్లేదు, ఇంత తక్కువ అమౌంట్ అయితే మేమేం సేవింగ్స్ చేయగలము, 9,000 18,000 అనుకునే వాళ్ళు మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే మనం మన వీలు పట్టి 25 రూపీస్తో సేవింగ్స్ చేసామంటే 1 ఇయర్కి వచ్చేసి 9000 రూపీస్ సేవింగ్స్ చేసుకోవచ్చు. డైలీ 50 రూపీస్తో సేవింగ్స్ చేసామంటే 1 ఇయర్కి వచ్చేసి అయితే 18,000 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి. ఇక ఈ విధంగా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే డైలీ సేవింగ్స్ చేసుకొని అమౌంట్ అయితే ఇక మనం ఎంతో కొంత పొదుపు అయితే చేసుకోవచ్చు. మనం ముందైతే ఖర్చులు తగ్గించుకోవాలండి. ఇక ఈ విధంగా అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అని అయితే మీకు ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా అయితే మనం
సేవింగ్స్ అయితే ఇప్పటివరకు చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు నుంచే సేవింగ్స్ చేయడం ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చండి. చూసారు కదండి, చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ ఏ విధంగా చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.